వారికి సత్యాన్ని ప్రకటించి నేర్పించాడు గనక వారు ఆ సత్యములో నిలబడ్డారు గనక సమాజము వారి వైపు వేలు పెట్టి చూపుతూ, సమాజము పీఠాధిపతులు, అధికారులు, పెద్దలు, రకరకాల ఆచార పద్ధతులు వారందరూ కూడా వారిని బంధించి వారిని నిలదీస్తూ ఉంటే, వారికి ధైర్యంగా నేర్చుకున్న సత్యాన్ని, విన్న మాటలను వారు స్పష్టంగా ఆ అనేకుల వ్యతిరేకుల మధ్యలో ఈ నామములనే తప్ప నీవు రక్షణ పొందుతావు, ఇంకే నామములో, ఆకాశము కింద నామాలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్ని నామాలు ఉన్నా ఆ నామాలలో రక్షణ లేదు. కానీ రక్షణ ఒక్కరిదే ఉంది. ఆ ఒకరు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నామముననే రక్షణ ఉన్నది. అది వారు నేర్చుకున్న సత్యాన్ని, దేవుని బిడ్డలారా, వారు నేర్చుకున్న సత్యాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. వారు నేర్చుకున్నటువంటి యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును ఎవరి యొద్దకు రాడు. యేసు ద్వారా తప్ప ఎవడును. ఇప్పుడు చర్చికి రానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ గట్టుమెన్ నుండి రావాలంటే ఇట్లా చెరు నుండి రావచ్చు, అట్లా గేటు తిరిగి రావచ్చు, అట్లా మాదిపురం తిరిగి కూడా రావచ్చు కదా. మార్గాలు ఎన్నో ఉన్నాయి. అచ్చంపేట నుండి రావాలంటే ఇటు ఉపనొత్తుల నుంచి రావచ్చు, అట్లా బలమూరు తిరిగి కూడా ఇట్లా రావచ్చు. మార్గాలు ఉన్నాయి. కానీ తండ్రి యొద్దకు చేరాలంటే ఒకటే మార్గం. హల్లెలూయా. కింద ఇవ్వబడిన నామాలలో ఆ మార్గము లేదు. ఆ మార్గము పోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ మార్గము గుండా వెళితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుల వారు వాళ్ళకి నేర్పినటువంటి బోధను వారు విని ఏమంటున్నారు ఇక్కడంటే, యేసు నామమున తప్ప ఇంకొక నామమున రక్షణ లేదు. ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడా, రక్షణ మనకు ప్రభు ద్వారానే, యేసు ప్రభు ద్వారానే. నీవెన్ని కథలు చేసినా, ఎన్ని ఆటలాడినా, ఎన్ని పరిస్థితుల్లో నువ్వు కింద మీద చేసినా, అక్కడికి వెళ్ళాలంటే ఆయన మార్గమే నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు నేర్చుకున్న దానిని అక్కడ దేవాలయంలో ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే, ఈ వ్యక్తిని ఎలా స్వస్థపరిచాడు, ఇది ఎలా జరిగింది అని ఆరాధిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో పేతురు, యోహానులు ఈ మాట చెప్తున్నారు. అయ్యా, ఏమంటున్నాడు? ఎవని వలనను రక్షణ కలగదు. నీ తాన డబ్బు ఉండొచ్చు, నీ తాన తెలివి ఉండొచ్చు, నీ మాటల చేత మా మనుషులని వశం పరుచుకోవచ్చు, కానీ రక్షణను మాత్రం ఇవ్వలేవు. నీ డబ్బు నిన్ను రక్షించదు. హల్లెలూయా. నీ ఆస్తిపాస్తులు నిన్ను రక్షించదు. నీ గుర్రాలు నిన్ను రక్షించవు. నీ వాహనాలు నిన్ను రక్షించవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమిటి రక్షించేదంటే, యేసును సొంత రక్షకుడు అంగీకరించి బాప్తీసం పొంది పాప క్షమాపణ, పాపం ఒప్పుకొని వదిలిపెట్టి నిత్య జీవం కొరకు ఎదురు చూడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేనే ఏమన్నాడు ఆయన? నేనే మార్గం, నీకు ఇంకొక మార్గం ఉండకూడదు. అది ఉంటే నరకం తప్ప ఇంకోటి ఉండదు. అంతేనా? హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నానంటున్నాడు. మార్గం ఆయనే నీకు, సత్యం ఆయనే నీకు, జీవము ఆయనే నీకై ఉండాలి. హల్లెలూయా. ఒక ఆయనను ఏం పేరు అయ్యా అంటే అబద్ధమయ్యా అన్నాడంట. ఏం పేరు? అయ్యా నీ పేరేంటి అంటే, నా పేరు అబద్ధమయ్యా అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నేనే సత్యమునన్నాడు, నేనే జీవమునన్నాడు. ఆ జీవము నీలో పనిచేయాలి, ఆ సత్యము నీలో పనిచేయాలి. ఆ మార్గములో ప్రయాణమవుతుండగా, ఆ మార్గములో నువ్వు నడుస్తుండగా నీలో సత్యము పనిచేయాలి, జీవము పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పేతురు చెప్తున్నాడు, అయ్యా ఆకాశం కింద ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా లేదు రక్షణ, వాటి ద్వారా కాదు రక్షణ. కానీ ఈయన ద్వారానే మనము రక్షణ పొందగలము. హల్లెలూయా. నువ్వు సిద్ధపడాల్సింది ఈ నామములో. ఎవరో అంటారని కాదు, ఎవరో ఏం చేస్తారంటని కాదు, ఎవరో అంటారని చూస్తే నరకమే, ఎవరో ఏదో చేస్తారంటే నరకమే. నీలో ఈ అగ్ని రగులాలి, ఈ ఉజ్జీవము రగలాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 10:7 7, 8, 9 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. చూడండి, గొర్రెలు పోవు ద్వారము ఏమంటున్నాడు? అసలు ఎంత అద్భుతం కదా ఆ మాట. గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారు దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. అయితే గొర్రెలు వారి స్వరం వినలే. నాకు ముందు వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ దొంగలు దోచుకున్నటువంటి వారు. హల్లెలూయా. కానీ వారి స్వరం మాత్రం వినలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగంటే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను ప్రవేశించాలంటే ఎవరి ద్వారా అమ్మా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా ప్రవేశిస్తామంటే యేసు ప్రభుల ద్వారా మనము ప్రవేశిస్తాం. చాలా క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడుతావు. నువ్వు వాడు లోపలికి పోతాడు, బయటికి వస్తాడు, లోపలికి పోతాడు. హల్లెలూయా. మంచి మంచి మేత, లడ్లు దొరుకుతాయి, కర్జకాయలు దొరుకుతాయి. మనమైతే మన పసులకు గరకగడ్డి ఎంత మంచిగా పెడతామో, మేకలకైతే మంచి మంచి తీగ చెట్ల మీద ఉంటే కొమ్మతో కోసి పెడతామో. హల్లెలూయా. మన ప్రభు అంటాడు, నా ద్వారా ఎవడైతే వస్తాడో వాడు లోపలికి వస్తాడు, బయటికి పోతాడు. మరలా ఏం చేస్తాడు? బయటికి వచ్చి మంచి మేతం వేసి మరలా లోపలికి పోయి సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇంత మంచి మాట మనకు ఉంది. శరీర కోరికలను బట్టి, చిన్న చిన్న అలవాట్లను బట్టి దేవుని బిడ్డలారా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు. చిన్న చిన్న స్వభావం ఎలాగుంటుందంటే, ఒకదాని మీద మనము డిఫైండ్ అయినామంటే, అంతే అంటారా? ఒకదాని మీద డిఫైండ్ అయినామంటే, ఆశ కలిగి ఉన్నామనుకో, ఇక ఆశ గుంస్తూనే ఉంటుంది. అది ఏదైనా కానీ దాని మీదకి వెళ్ళకూడదు. మనది గొర్రెల ద్వారా మన యొద్ద ఆయన ఉంటానన్నాడు, నేనే అన్నాడు. ఆయన ద్వారానే మనము లోపలికి పోతాము, బయటికి వస్తాం. లోపలికి పోవాలి, బయటికి రావాలంటే మనం వాక్యం వైపే చూడాలి, కానీ కల్లబొల్లు మాటలు చెప్పే వారి వైపు మాత్రం చూడొద్దు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో, రేపు ఈ జీవితము తప్పిన తర్వాత క్రిస్టఫర్ చెప్పింది ఇది నిజము అని నువ్వు నమ్ముతావు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో అదే జరుగుతుంది. వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నేనే
నేనే నేనే అంటాడు. ప్రతిదానికి నేనే మార్గం. నీకు పరలోకం. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయడండి. కీడు చేసుకోవాలన్నా, కీడు కల్పించుకోవాలన్నా నీవే. రాత్రి ఒక మాట చెప్పాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతారా? యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నాడా, చూడండి, కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యమే. అవి ఎవరు కలుగజేస్తున్నారో వారికి అది. హల్లెలూయా. ఈ అభ్యంతరం ఎవరు కలుగజేస్తున్నారో వారి ద్వారా శ్రమ వస్తుందని చెప్తున్నాడు యేసుప్రభుల వారు. ఎవరికి చెప్తున్నాడండి? అంటే శిష్యులకే చెప్తున్నాడా? 2020 సంవత్సరాల క్రితము యేసుప్రభుల వారు ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు మనం ఆ మాట వినమంటే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు నాతోటే మాట్లాడుతున్నాడు, నన్ను చూసే మాట్లాడుతున్నాడు, నా చెంప బలు కొడుతున్నాడు, ఓ నన్ను గుచ్చుతున్నాడు అని అంటారు బయటికి వెళ్ళి. ఈ ఆవరణం దాటిన తర్వాత ఇప్పుడు మాత్రం పావురమే. గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అంత మౌనం. హల్లెలూయా. అరే నువ్వు దేవా నాతో మాట్లాడంటే, మరి నీతో మాట్లాడక నీ పక్క ఉన్న వ్యక్తితో మాట్లాడతాడా, లేకపోతే దయ్యంతో మాట్లాడతాడా? హల్లెలూయా. మాట్లాడే దేవుడే కదా మన దేవుడు. మాట్లాడతాడా లేదా? మాట్లాడే దేవుడా కాదా? హల్లెలూయా. అయ్యా నాతో మాట్లాడని ఏడిస్తివి. ఏడ్చినప్పుడు మాట్లాడకుండా ఎట్లుంటాడు దేవుడు? అదా సమరయ స్త్రీ, అయ్యా నాకు నీళ్ళు అన్నది. నీళ్ళు ఇస్తా కానీ ఇంటికి పోయిన భర్తను తోలుకురాపా అంది. నీళ్ళు అడిగితేనే కదా ఆయన చెప్పింది. నీళ్ళు ఇస్తా తోలుకురాపో అన్నది. అన్నదాని లేదా? యేసుప్రభు అన్నాడా అని లేదా? యేసుప్రభు ఏమన్నాడు? నేను ఇచ్చు నీళ్ళు తాగువాడు ఎప్పుడు దప్పిగోడనాడు అన్నాడు. నేను అంటే ఆయన అంత శక్తిమంతుడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. నేను అని నీవు నేను అనడానికి లేదు, మనకు అర్హత లేదు. నేను అనే మాట మనలో వచ్చిందంటే లూసిఫర్ పని చేస్తున్నట్టు అర్థం. హల్లెలూయా. నేను అన్న మాట నీ హృదయంలో నుండి వచ్చిందంటే సాతానుడు పలికిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీ అన్నది, అయ్యా ఈ నీళ్ళు ఏదో బాగున్నట్టుంది నీ ఆలోచన, ఇంత మధ్యాహ్నం పూట నేను ఇంటికా నుంచి 1 కిలోమీటర్ నడిచి రావాలి, బిందె ఎత్తుకొని, ఇదంతా ఎందుకు, అదేదో ఎప్పుడు దప్పిగలగకుండా ఆ నీళ్ళు ఏదో అన్నది. అంటే నీ భర్తను తోలుకురాపో అన్న. అయ్యా నాకు భర్తలు లేరయ్యా, భర్త లేడు అన్నది. అబ్బా మంచి నిజమే చెప్పావమ్మా, ఇంతకుముందు నా 5 నీ భర్తలు గారు, ఇప్పుడున్నవాడు కాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమెతో మాట్లాడా లేదా? మరి మనం ఎందుకు? నాతోటి మాట్లాడిండు, నన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండు అంటే ఎట్లా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట ఎట్లుంటుందో తెలియదండి. ఏ వైపున 2 అంచుల ఖడ్గం అది, ఎటు పడితే అటు పోతూనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ద్వారా ఎవడైనా లోపలికి వస్తాడో బయటికి పోతాడు, మంచి మేత తింటాడు, పుష్టిగా ఉంటాడు. హల్లెలూయా. సరే మంచిది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ ప్రేమ గురించి చెప్తున్నాడు చూడండి. దేవుడు ఏం చేశాడంట? ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం ప్రేమించుకునే ప్రేమ కాదు ఇది. మనం ప్రేమించుకునే మన అవసరాన్ని బట్టే మన ప్రేమ ఉంటుంది.
అవసరం తీరినాక వీడెవడో ఈమెవరో పో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలామంది సహాయం చేశారండి, నాకు చాలామంది సహకరించారు. అలాగే నా శాతనైన మట్టుకు నేను కూడా సహకరిస్తూ వెళ్ళాను. కొంతమంది హృదయం అంటే గుండెల మీద తన్నినోళ్ళు ఉన్నారు. ఈడ మంచిగా ఉండి బయటకు పోయి బాటంగా ముండ్లతో గుచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మన ప్రేమలో స్వార్థం ఉండకూడదు, మన ప్రేమలో ఈర్ష్య ఉండకూడదు. క్రీస్తు ప్రేమలో స్వార్థము లేదు, ఈర్ష్య లేదు. ఒకవేళ ఆయనలో ఈర్ష్య కానీ స్వార్థం కానీ ఉన్నట్లుగానైతే నీ కొరకు ప్రాణం పెట్టేవాడా? హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెడతాడు ఆయన. ఆయన నీవు ఆలోచించినట్టు ఆలోచిస్తే, నీవు తలంపులు కలిగినట్టే ఉంటే, ఎదుటి వ్యక్తి విషయంలో, ఎదుటి వ్యక్తి కుటుంబ విషయంలో కలిగిన ద్వేషం, కుల్ముషం ఇవన్నీ కలిగినటువంటి నీలాగా ఆలోచిస్తే, మరి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టేవాడా? ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. ఆయన ప్రేమై ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అమరాబాద్ ఏరియాలో తెర్లాపురం అనే గ్రామం ఒకటి ఉందండి. ఓ భయంకరమైన నక్సలైటు, వాళ్ళు కురువోళ్ళు, భయంకరమైనటువంటి నక్సలైట్. లాస్ట్కు ఆయన పైని అయిపోకొచ్చింది. ఆయనగా షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఊరు మొత్తం పోలీసులతో నింపబడ్డది కొన్ని సంవత్సరాల క్రితం. భార్య, తల్లి, తండ్రి ఇంట్లోకి రావద్దు అని గెంటేస్తే ఊరు బయట అర్ధరాత్రి అంటే 7-8 గంటల సమయంలో, రాత్రికి సమయంలో ఒక పొదల్లో దాగుకొని తుపాకీ గొంతులో పెట్టుకొని కాలుకు ఇది పెట్టుకున్నాయంట, కాలేలు. అది పొడుచుకొని చనిపోవాలి, అది తుపాకీతో కాల్చుకోవాలని ఆయన ఏడుస్తూ, నా పనిని బట్టి నా భార్యను బాధ పెట్టాను, నా పిల్లలను బాధ పెట్టాను, నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, ఎందుకు ఈ బతుకు అని చనిపోవాలనుకున్నాడు. అయితే ఆ దినాలలో మన దగ్గర గుడిసెలో ఉన్నప్పుడు ఒక తెల్లది మైకు ఉండగింతది, చిన్న మైకు. అలాంటి మైకు చేతులు పట్టుకొని ఒక ఆయన సువార్త చెప్తున్నాయంట. ఊళ్ళ సహోదరుడా, సహోదరి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ప్రకటిస్తున్నాంట. ఇదే ఓర్డు. హల్లెలూయా, హల్లెలూయా. అరే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తాడా? నన్ను ప్రేమిస్తే నేను మంచి మార్పులోకి వస్తా, నన్ను రక్షిస్తే నేను మంచి మార్పులోకి వస్తానని ఆ మాటను బట్టి ఆయన దైవజనుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ దైవజనుడు హత్తుకొని ఆయనను ఏడ్చి ఆయన కొరకు ప్రార్థన చేస్తుంటే, దేవుని బిడ్డ ఎన్నోసార్లు మన దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పాడు. ఆయన్నే మీసాల సత్యం అంటారు. ఏమంటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా తిరుగుతున్నాడు. కేరళ, తమిళనాడు, కర్ణాటక ఎక్కువ ప్రాంతమంతా తిరిగి ఆయనకు జరిగిన సందర్భాన్ని, సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు దేవుని బిడ్డ, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఎంతో త్యాగం చేసి నిన్ను రక్షించాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక నువ్వు నిత్య జీవములోనే ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 36వ వచనం చదవండి అమ్మా. చూడండి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత నీ మీదికి వస్తుంది. జాగ్రత్త సుమా. హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రతను చూస్తావు.
హల్లెలూయా. నువ్వు కుమారుని విశ్వసించి విధేయుడవు అవుతావో, విధేయురాయులు అవుతావో, కుమారుని నీవు విశ్వసించకుండా దేవుని ఉగ్రత నీ మీదకి తెచ్చుకుంటావో, నా అమ్మలు, అక్కలు, అన్నలు అందరూ తండ్రులు లాంటి వయసులో అందరూ ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్త, దేవుడు సెలవిస్తున్న మాట ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తే తట్టుకోగలమా? దేవుని కోపం మన మీదకి మల్లుకుంటే తట్టుకోగలమా? మనం నిలబడగలమా? దేవుని బిడ్డలారా, ఆలోచించు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ ఏం చూస్తాయంట? దేవుని ఉగ్రత చూస్తా. ఒకవేళ విధేయుడు కాకుండా, విధేయురాలు కాకుండా ఒకవేళ ఉంటున్నావేమో, పశ్చాత్తాప కలిగి అయ్యా నన్ను క్షమించమని ఆయన వైపు నువ్వు చేతులెత్తితే, నీ మోకాళ్ళు వంచి నువ్వు చేతులెత్తితే ఖచ్చితంగా కోపం. ఇప్పుడు నిన్నేవే పట్టణస్తులకు దేవుని కోపం వచ్చింది కదా, కోపం వచ్చింది. నిన్నేవే పట్టణానికి యోనాని ప్రకటించమన్నాడు. ఆ ప్రజలు మీ పట్టణం ఎందుకి, లేకపోతే ఈ ప్రజల మీదకి దేవుని కోపం వస్తుందని ప్రకటించాడు. రక్షించబడటానికి ఆయన చెప్పలేదు. కానీ దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందంటే ఆ ప్రజలందరూ ఆలోచించి దేవుని మనం ప్రార్థిస్తే, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడితే, దేవుని మనం కొనియాడితే దేవుడు మనకు దయ చూపుతాడని ఆ నిన్నెవే పట్టణస్తులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వారి పశువులు, మేకలు, గొర్రెలు ఏవి కూడా మేత మేయకుండా, అలాగే వీరు కూడా నీళ్లు కూడా తాగకుండా, రాజు సైతము గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. హల్లెలూయా. కోపం పోయి వారి మీద దేవుని దయ దిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ మన మీదకి రావాలంటే, దేవుని కృప మన మీదకి రావాలంటే మనము ఆయనకు విధేయులము కావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాటకు లోబడాలి. ఆ మాటకు దేవుని బిడ్డలారా, కుడి ఎడమ ఎక్కడ తొట్టిల్లకుండా మనం నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు దయ నీ మీదకి దిగి వస్తుంది. చాలామంది అంటారు, విధేయులు కానివారు అంటారు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తావు. ఎస్, నువ్వన్నా అనకున్నా ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో, ఏ ఇంటిలో మోకాళ్ళు వంచి కుటుంబం అంతా కన్నీరు గార్చి గలమెత్తి ప్రార్థన చేస్తారో, తలుపు తెరిచి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు 6 నెలల్లో 3 నెలల్లో ఆశీర్వదిస్తాడు. ఓబేదోము కుటుంబం సమందసం తన ఇంటిలో ఉండగా కుటుంబం అంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, పాటలు పాడడం మొదలుపెట్టాడు. తలుపులు వేసుకొని కాదు, సితారాలు వాయించుచు, మధ్యలో కొట్టుచు, తపలాలు వాయించుచు పాటలు పాడుతుంటే దేవుడు 3 నెలల్లో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ దృష్టి ఏముంటుందంటే, పాస్టర్ ప్రార్థన చేసిండు, పాస్టర్ మెయిల్ చేసిండు. నీ దృష్టి అది పోవాలి. అది ఆ స్వభావం నీలో పోతే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంటిలో ఈ కార్యం జరుగుతుందో, ఇప్పుడు మనం ఒక పాట పాడతాం. ఒక పాట ఏదంటే, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ. సపర్లు కొట్టు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. కట్టాలి.
చప్పట్లు బిగ్గరగా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిచావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. అక్కడ ఒక అద్భుతమైన మాట దాగి ఉందండి. నీతిమంతుల గుడారాలలో అమ్మా, నీతిమంతుని గుడారములలో వినపడుచున్నది ఏంటంట? రక్షణ సంగీత సునాదానం. హల్లెలూయా. నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు కూర్చొని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే అది చిన్న చిన్న మైకులు పెట్టుకోండి, ఒక డోలు పెట్టుకోండి. హల్లెలూయా. మరి ఒబ్బొద్దు 3 నెలల్లో ఎలా దీవించబడ్డాడు? ఏ విధంగా దీవించబడ్డాడు? హల్లెలూయా. బయటికి సౌండ్ రాకుండా ప్రార్థన చేయడము అది దేవుని చిత్తం కాదండి. హల్లెలూయా. దానియేలు ఉత్తరం దక్షిణం 2 కిటికీలు తెరిచాడు, తలుపు తెరిచాడు, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. దేవుని ఆశీర్వాదాన్ని కొట్టి మీదకి రావాలంటే, ఇప్పుడు ఎవరన్నా లోపలికి రావాలంటే తలుపు తీస్తే వస్తారా, తలుపు అలాగే ఉంటే వస్తుందా? మీకు అర్థం కానిగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఊషే ఇంటికి వెళ్ళినా, ఇప్పుడు ఊషే తలుపు పెట్టుకొని లోపల ఉన్నాడు అనుకో, ఇప్పుడు నేను లోపలికి ఎట్లా పోతా? చెప్పండి చెప్పండి. తలుపు తీయాలిగా. ఇప్పుడు నువ్వు తలుపు వేసుకొని ప్రార్థన చేసి యేసుప్రభు ఎట్లా వింటాడు? ఎట్లా వస్తాడు నీ ప్రార్థన మధ్యలోకి? నువ్వు తలుపు వేసుకొని ఎక్కడ నానామంలో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటే నువ్వు తలుపులు కిటికీలు మూసుకున్నాక ఎట్లా వస్తాడు? ఆయన గయాన్నే ఉంటాడు. హల్లెలూయా. నీ మధ్యలోకి రావాలంటే చిన్న మైకులు తెచ్చుకోండి, ఒక తప్పెట్లాంటివి తెచ్చుకోండి. నేను చెట్టుపల్లికి ఒకనాడు పోయినప్పుడు ఇంటింటికి ఒక తప్పెట. ఆ తప్పెటలు ఎట్లుంటాయి తెలుసా? మోగితే గ్రామం అంతా, ఒకటి కాదు సంఘసులు 2-3 తీసుకొని వస్తారు. హల్లెలూయా. అంటే మనం అలా స్తుతించాలి. దేవుని ఆశీర్వాదం ఊరికే రాదు. దేవుని సన్నిధి మనతో ఉండాలి అంటే మనం గలమెత్తి గెలక తప్పెట ఎత్తి స్తుతించాలి. హల్లెలూయా. 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 చాలామంది అంటారు ఎందుకు వారు దీవించబడ్డారు? ఎందుకు అనంటే వారు కుమారుని యందు విశ్వాసం ఉంచారు, వారు విధేయులయ్యారు కనుక వారు దీవించబడ్డారు. సేవకుడు ప్రార్థన ఉంటుంది, అది నీకు ఉంటుంది, వారికి ఉంటుంది. కానీ నువ్వు విధేయుడవైతే చాలా జాగ్రత్తగా మలుచుకుంటావు, విధేయురాలు అయితే చాలా జాగ్రత్తగా జీవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుని గుడారంలో అచ్చంపేటలో ఒక కుటుంబం ఉందండి. మనం ఎంబీ చర్చి డిపో నుండి గాయత్రి స్కూల్, ఆ స్కూల్ గౌతమి స్కూల్ లైన్లో మనం వెళ్తుంటే డిపో కంపౌండ్ దాటి ఆ స్కూల్ వైపు దాటుతుంటే 2వ ఇల్లు అనుకుంటా, 2వ ఇల్లు 3వ ఇల్లు, ఆ ఇంటి పైన
సాయంత్రము వాళ్ళు ఆంధ్ర నుంచి ఇక్కడ స్కూల్కు టీచర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు లేరు వాళ్ళు. సాయంత్రం మీరు ఆ టైంలో నేను దాదాపు 2-3 సార్లు చూశాను. ఆ టైంలో వారి ఇంట్లో పాటలు, ప్రార్థన వినపడుతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఒకవేళ మనం ఇవన్నీ చేసుకుంటూ విధేయురాలు కాకపోతే ఇది చేసినా వ్యర్థమే. హల్లెలూయా. నువ్వెన్ని మైకులు పెట్టుకొని గట్టిగా పాటలు పాడినా, ఎన్ని తప్పట్లు కొట్టి పాటలు పాడినా, నువ్వు విధేయుడు కాకపోతే దేవుని కోపం నీ మీదకి వస్తుందే తప్ప దేవుని ఆశీర్వాదం, దయ మాత్రం రాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిదండి, మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు, ఒకసారి గట్టే చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా నిద్ర వస్తే కొంచెం బయటకు పోండి, లేకపోతే ఒకసారి లేచి నిలబడి ఉజ్జీవంగా ఒక చిన్న పాట పాడుకుందాం. నిద్ర వస్తుందా? ఎవరికైనా నిద్ర వస్తే చేతెత్తండి. ఎవరికి వస్తలేనాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన్ను ఎందరు అంగీకరించారో, యేసును ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడంట. ఏమంట? నువ్వెవరు ఇప్పుడు కదా? ఇప్పుడు మల్లమ్మ గారు సాక్ష్యం చెప్పారు కదా, దేవుడు ఎందుకో ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడండి, ఆయన పిల్లలకు మోసం చేస్తాడా, ఆయన పిల్లల నోటికాడు బుక్క లాక్కుంటాడా? మనం లాక్కుంటాం, మానవులం. మన నాలుకనే ఎట్లా మాట్లాడినా ఏం చేసినా జరుగుతుంది. కానీ దేవుడు అలా కాదండి. ఆయన నువ్వు అంగీకరించావా? ఆయన సొంత రక్షకుడు అంగీకరించావా? ఇప్పుడు ఆయన నువ్వు కుమార్తెవు, కుమారుడిగా అనుగ్రహించాడు. ఆ అధికారం పొందుకున్న వ్యక్తివి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఉంచలేకపోతే వేస్ట్. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి నువ్వు సొంత రక్షకుడు అంగీకరిస్తే నీ వ్యాధి, నీ బాధ, నీ యావత్ బాధలో ఆయన బాధ నుండి నీకు గొప్ప మేలు చేస్తాడు. హల్లెలూయా. నీ యావత్ బాధలో ఆయన గొప్ప మేలు చేస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు అంగీకరిస్తే ఆయన హస్తము నీకు ఎక్కడ గాయం ఉందో. నేను ఒక దగ్గరికి ఒక పని మీద పోయిన, ప్రార్థన కోలే. సరే సహోదరి లోపలికి రా అంటే, ఇద్దరు సహోదరి తన భర్త ఇద్దరు లోపలికి రమ్మంటే పోయాను. సరే పోయిన తర్వాత సరే 2 మాటలు ఫిల్టర్ నీళ్ళు తెప్పించారు షాప్కి వెళ్ళి తాగిన తర్వాత ప్రార్థన చేద్దామని నీళ్ళు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సేవకుడికి ఏమన్నా జ్ఞానం ఉన్నోడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. సరే 2 మాటలు ప్రార్థన చేసిన. నేనేమనుకున్నా అంటే, ఇక ఈ బిడ్డ ఆమె బిడ్డనేమో వీరి బిడ్డనే అనుకుంటున్నా. అరే ఇంత తొందరగా ఇంత ఇటు ఎప్పుడాయే అనుకొని ప్రార్థన చేసిన, ముగించినాక అనా ఈ వ్యక్తికి పేగులకు వాపు ఉందంటే, అప్పుడు ఈ వ్యక్తిని చూస్తే వేరే వ్యక్తి. హల్లెలూయా. అప్పుడు చెప్పిన వాళ్ళకు, అరే నేను మన పిల్ల అనుకున్నా కదా, మీ బిడ్డ అనుకున్నా. ఆమె మీ బిడ్డనే కానీ పేరు మర్చిపోయినా. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ వ్యాధిని బాగు చేయడానికి దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. నీ పేగుకున్న వాపును, నీ క్యాన్సరు, లేదంటే నీకున్న ఏ బలహీనత అయినా ఆయనకు అసాధ్యం అంటే ఏం లేదు. కథ మొత్తం మారుస్తాడు. అయితే కుమారుని నువ్వు అంగీకరించాలి. ఆయన రక్షకుడుగా నువ్వు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా
ఆయన హస్తము నిన్ను తాకి నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. వస్తూ పోతూ వరామశిల్క అన్నట్టు నువ్వు ఎన్ని రోజులు వచ్చినా గిట్లే ఉంటుంది కాపురం. హల్లెలూయా. సొంత రక్షకుడుగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన నామములోనే రక్షణ ఉన్నది, ఆయన నామములోనే మార్గం ఉన్నది, ఆయన నామము ద్వారానే సత్యం ఉన్నది, ఆయన మార్గము ద్వారానే జీవం ఉన్నది, అది నీవు అంగీకరించి ఆయనకు నువ్వు విధేయుడవైతే నిన్ను స్వస్థపరిచాడు. పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానము ఏర్పాటు చేయబడుతుంది. హల్లెలూయా. కృష్ణయ్య గారు తన పిల్లలకు, లక్ష్మయ్య గారు తన పిల్లలకు, ఎక్కడున్న తండ్రులు వెంకటేష్, సత్యం, అలాగే లక్ష్మయ్య వారి కుటుంబాలు, వారి పిల్లల కొరకు ఆస్తులు సమకూర్చారు. ఉండడానికి ఏం సమకూర్చుతున్నారు అమ్మా? ఉండడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇండ్లు ఒక్కొక్కరివి. హల్లెలూయా. అది పరలోకమే అనుభవించవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ గుడారాలు ఒక రోజు పోతాయి, ఈ మేడల మిద్దెలు ఒక రోజు పోతాయి. మన ప్రభు, నీవు కుమారుడిగా కుమార్తెగా అంగీకరించబడ్డావు, అధికారం పొందుకున్నావు కనుక నీవు ఉండడానికి నీ కొరకు అక్కడ నివాసాలు ఏర్పరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 14:3 వచనం చదువమ్మా, యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆ నివాసం కొరకు సిద్ధపడాలి. సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, చేతులు జోడించి ఆనబెట్టి చెప్పుతున్నా, ఆ నివాసం కొరకు మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. ఇక్కడ బంగ్లాలు ఉండాలి, ఇక్కడ ఆస్తులు ఉండాలి, కానీ ఇవి నీకు దుర్గములై ఉండకూడదు. వీటి మీద నీ మనసు ఉండకూడదు. నీకు ఉద్యోగం ఉండాలి, దాన్ని ఒక దుర్గములాగా నీకు ఉండకూడదు. ఆస్తి ఉండాలి, పిల్లలు ఉండాలి, భార్య ఉండాలి, భర్త ఉండాలి, అవి నీకు దుర్గములై ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాడు గనక నువ్వు విశ్వాసం కలిగి ఆయన నియమించబోతున్న నివాస స్థలముల కొరకు ఎదురు చూస్తూ భక్తి కలిగి విశ్వాసములో నిమగ్నమై పాపానికి దూరం ఉంటూ, చెడు చిల్లంగి తనానికి దూరం ఉంటూ, చెడు మాటలు, దేవుని బిళ్ళారా, చెడు మాటలంట వినే కొద్దీ మనల్ని కూడా అట్లే చేస్తాయంట. అంటే ఆ మనిషికి దేవుడు చాలా అధికారం ఇచ్చాడు. మనిషి ఎంత పెద్ద జంతువునైనా దాన్ని ఆట ఆడిస్తాడు. సర్కస్లో కదా ఎట్లా ఆడేస్తాడు, పులిని కానీ సింహాన్ని కానీ. కోతిని సైకిల్ తొక్కమంటే తొక్కుతుందా? తీగ మీద పులిని నడవమంటే నడుస్తుంది. మనుష్యుడు అలాగా ట్రైనింగ్ ఇచ్చాడు. శాపం నీళ్ళల్లో తిరిగేదాన్ని ఒక ఆటగాడు తన నేర్పరితో ఆ యొక్క రౌండ్ రింగు పెట్టి ఆ రింగులో నుండి అవతలికి ఇవతలకు పోయేటట్టు దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. మనిషి ఏదైనా చేయగలుగుతాడు, చేపించగలుగుతాడు, కానీ ఒక్కటి చేయలేకపోతున్నాడు, ఒక్కటి అంచుకోలేకపోతున్నాడు. ఏంటది కదా? నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈ నాలుక అగ్ని అడవి కాల్చేస్తుంది. ఈ నాలుక రాజకీయ నాయకులనే తలకిందులు చేసేటటువంటిది, కుటుంబాలను పాడు చేసేటటువంటిది. ఈ నాలుక కుటుంబాలను కట్టేది. హల్లెలూయా. నువ్వు క్రీస్తు బిడ్డవైతే, క్రీస్తు బిడ్డగా నువ్వు అంగీకరించబడితే ఆయన యందు విశ్వాసం ఉంచు. ఒబేదోము కుటుంబంలాగా నీ కుటుంబంలో ప్రార్థన జరిగి దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ నేర్చుకున్నారు గనుకనే ఏం చెప్తున్నాడు పేతురు అంటే, ఆ నామములోనే తప్ప ఇంకొక నామములో రక్షణ లేదు.
సత్యాన్ని నేర్చుకున్నారు, సత్యాన్ని 3.5 సంవత్సరాలు వెంబడించారు. నువ్వెన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథం పెట్టుకొని ప్రార్థనకు వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు పాటలు పాడుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి సాక్ష్యాలు చెప్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి నీ భక్తి జీవితము ఎలాగుందో? పౌలు అంటాడు, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇది అవసరం, ఇది మనకి, ఇది ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. మనుషుడు దేనైనా చేయడానికి మనిషిలో దేవుడు శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఏదైనా చేయగల సామర్థ్యము, శక్తి నీకుంది. అయితే మోషే చిన్న మాట అన్నాడండి, ఇజ్రాయేల్ ప్రజలు ద్రోహులారా అన్నాడు. ఆ మాటకు యోర్దాను నది దాటకుండా ఆపాడు. ఒక్క మాట నువ్వు పక్క విశ్వాసిని కానీ, ఒక మాట సేవకుని కానీ, లేకపోతే సేవకుడి విశ్వాసులను కానీ ఒక్క మాట అన్నారా, ఆగిపోతుంది పరలోకం. హల్లెలూయా. జాగ్రత్త దేవుని బిడ్డలారా. అందుకని నేను జాగ్రత్త ఉంటా. వ్యక్తిగతంగా ఎవరిని దూషించాను. వాక్యం ద్వారా నీ బతుకు మారపోతే హెచ్చరిస్తా తప్ప నీ గురించి నేనెందుకంట? నాకెక్కడ కొమ్ములు వచ్చినాయి? నేనెక్కడ పగలబడి కదా ఐగుప్తి ఫరోకు పట్టిన గతి నాకెట్లా పడుతుంది? ఒక్కసారి ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని సేవకునికి తీర్పు తీర్చడానికి ఎవరికి అప్పచెప్పలే. ఆయన ఉంటాడు. సేవకునికి 2 తీర్పులు ఉంటాయి, విశ్వాసకు ఒకటి ఉంటుంది. అందుకే ప్రసంగిలో అంటాడు, నీకు నీవు ఎలాగున్నావో చూసుకో అంటాడు. నీకు నీవు భయభక్తులు కలిగి జీవించమంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము యేసు నామములోనే రక్షణ ఉన్నది. ఆయననే మార్గం, ఆయననే సత్యం, ఆయననే జీవమైనాడు. నేను గొర్రెల ద్వారమునొద్ద ఉన్నాను. నా దారిన ఎవడైనాను లోపలికి వస్తాడు, బయటికి పోతాడు, మంచి మేత మేస్తాడు, వాడు ఆశీర్వదించబడతాడు. బైబిల్లో ఇంకొక మాట ఉంది, పాలిచ్చే గొర్రెలనంట దేవుడు మెల్లగా నడిపిస్తాడంట. హల్లెలూయా. పాలిచ్చే గొర్రెలను మెల్లగా నడిపిస్తాయంట, నొప్పి కలగకుండా. పాలిచ్చే గొర్రెలు కదా, పాలిచ్చే గొర్రెలు. ఆ వాక్యం చూపించి నేను ప్రార్థన చేసి ముగిస్తా. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథంలో 40 తర్వాత ఉంటుంది చూడండి. హల్లెలూయా. కొంచెం దొరకబట్టండి. ఓకే, చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా, దానికి ఆయాసం కలగకుండా నడిపిస్తాడు. పాలిచ్చే వాటిని, పాలియని వాటికే తిప్పలు, పాలియని వాటికే కష్టాలు. ఇప్పుడు పాలియనివి ఏం చేస్తాయి అంటే, పాలిచ్చే వాటి మీద అసూయపడుతుంటాయి. వీటిని రొమ్ము నానేసుకుంటున్నాడు, మెల్లగా నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఈడ్చలు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రసవ వేదన పడి నువ్వు పిల్లలు కానీ పాలిచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఇది శారీరక సంబంధమైన గురించి చెప్పట్లేదు, ఆత్మ సంబంధంగా నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆత్మ సంబంధం అంటే ఆత్మలు ఫలించేటట్టుగా ఉండాలి, ఆత్మలు నడిపించేటట్టుగా ఉండాలి, సువార్త చెప్పాలి. పేతురు చెప్తున్నాడు, ఈయననే
ఈయన నామముననే మనము రక్షణ పొందగలమని చెప్పాలి. హల్లెలూయా. ఆ చెప్పినప్పుడు దేవుడు నీకు ఒక ఆత్మనిస్తాడు. ఆ ఆత్మను తీసుకొచ్చి చర్చిలో అడుగుతావు. అప్పుడు నువ్వు పాలిచ్చే గొర్రెగా, లేదంటే పాలంటే రకరకాల ఇచ్చే విషయంలో అన్ని విషయాలలో ఉంటుంది దేవుని కృప. హల్లెలూయా. నీవు ఏదైనా, నీ వ్యాపారం కానీ, నీ వ్యవసాయం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ బిజినెస్ కానీ, నీ కూలి పని కానీ, ఏదైనా దీవెనకరంగా మారాలంటే అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎలాగా రెస్పాండ్ అవుతావో అలాగ దేవుడు రెస్పాండ్ అయ్యి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి హల్లెలూయా. స్తోత్రం. అడుగుదామండి. విన్న మాటలను బట్టి